అంటున్నారని మేము కూడా అన్నాం. మా తండ్రి ఎంత ఉసురు అంటున్నాడో ఏంటో మరి. ఆయన ఉసురు కూడా మాకు తగులుతాయి. పిల్లలు మాత్రం అసలు భూమి రేపు ఆ పిల్లడు చేస్తాను వేరే పిల్లడు కూడా చేస్తారు పని చేయడానికి గ్యారెంటీ ఉందా? పిల్లడు ఏ పిల్లడిలో చేస్తారు, చేయడానికి గ్యారెంటీ లేదు. ఆ పిల్లడు వయసు ఎంత అండి? ఆ పిల్లడు వయసు ఎంత చెప్పండి. తల్లి అంత ఏడుతుంది, తల్లి పిల్లలు ఇవ్వగలదా మనం? ఏదన్నా చేయడానికి పిల్లల్ని ఇవ్వలేం కదా. దానికి కూడా ఇప్పుడు ఆవిడ ఉన్నది, ఇప్పుడు ఆ పిల్లని చంపే తాతల్లి అంత ఏడుతుంది. ఇప్పుడు పిల్లలు డబ్బులు తెస్తున్నాడు ఎక్కడ అని అడగాలి కదా. పిల్లడు ఫోన్ ఇచ్చి చెడగొడతారు పిల్లల్ని. చదువుకున్న పిల్లడు స్కూల్కి వెళ్ళకపోతే ఎందుకు అడగడం తెలదా నీకు? ఇంట్లోనే ఉంటాడు. అప్పుడు మేము పిల్లలు ఉన్నారు, మాకు పిల్లలు ఉన్నారు. పిల్లలు వదిలేసి మేము ఎక్కడికైనా వెళ్తే పిల్లలకి ఏమైనా జరిగితే మేము పనులకి వెళ్ళి వాళ్ళు మేము పనులు చేసుకుంటావా, పిల్లలకి అని పెట్టుకుంటావా? ఇప్పుడు వాళ్ళకి లేదా డ్యూటీ పోతారు, తండ్రి డ్యూటీ పోతారు, తల్లి డ్యూటీ పోతుంది. పిల్లలు ఎలా చేస్తారు? పిల్లల బాధ్యత ఏంటి? మరి ఇంకే అంటే అదే న్యాయం అంటారా? న్యాయం అంటే అండి ఒకటండి, పిల్లల్ని భూమి నుంచి అనుకో, ఆ పిల్లని పెట్టి వేరే పిల్లడు కూడా చేస్తాడు, చేయడానికి గ్యారెంటీ ఉందా? ఇప్పుడు ఆ పిల్లని సంవత్సరం ఉంచుతారు, జైల్లో తీసుకొస్తారు. ఆ పిల్లని చూసి వేరే పిల్లడు చేయడా? చేస్తాడు. ఆ పిల్లడు వయసు అంతా, పిల్లడు చేసి పని అంతా. సరే ఆ డబ్బులు పట్టిపోవచ్చు కదా, పిల్లని ఎందుకు చంపేశాడు? పిల్ల ఏం చేసింది ఏంటి? అంత ఆడు ఎన్ని రోజులు బట్టి నుంచి అనుకోని చూస్తున్నాడండి. ఒక రోజు 2 రోజులు 5 రోజులు బట్టి నుంచి చూస్తున్నాడు. పిల్ల పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆ తల్లి అంత ఏడుతుంది. మన తల్లి పిల్లని తీసుకురావదా మనం? చిన్నప్పటి నుంచి పెంచుకుంది, ఈరోజు పిల్ల పరిస్థితి ఏంటి? తల్లి ఎవరు తీసుకురాలేం కదండి. మన చిన్న పుట్టిన పిల్ల చచ్చిపోతేనే మన బాధ అనిపిస్తుంది. అంత పిల్లని చంపేస్తే మనకి ఎంత బాధ అనిపిస్తుంది? చంపాడు, మన మామూలుగా చంపాడు. ఆడికి ఆ జోళ్ళని జజ్జరచలేదు. ఆడికి వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్తున్నారండి? గాడుదులు కాస్తున్నారు అమ్మ నాన్న. ఆడు తల్లిదండ్రులే కదా, మనుషులేం కాదు కదా. అంటే తల్లిదండ్రులు అంటే బిజీ టైం, వాళ్ళు చూసుకునే టైం సరిపోవట్లేదు. ఉన్నప్పుడు ఆ పిల్లలు స్కూల్ కి వెళ్తే కనిపెట్టుకోవాలండి. పిల్లలు స్కూల్ కి వెళ్ళక నిన్నాలని వదిలేస్తారు. పిల్లలు స్కూల్ కి వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళదని అడుక్కోవాలి కదా. నువ్వు అడుక్కునే బాధ్యత లేదా నీకు? ఉన్నదా లేదా? బాధ్యత ఉందా లేదా? పిల్లలు స్కూల్ కి వెళ్ళకపోతే డబ్బులు తెచ్చి ఇచ్చినోడికి వచ్చి పడుతున్నాయంటే పిల్లలకి డబ్బులు అవసరం ఏముంది? పిల్లలకి అంత అవసరం ఏముంటుంది చెప్పండి ఒకసారి. ఏముంటది? ఏమి అవసరం ఉండదు కదా. మన ఇంట్లో అన్ని కొని పెడతాం, పిల్లలు డబ్బులు అవసరం. మాకున్నారు 2 పిల్లలు. మన నాన్న పిల్లలు ఎలా పోషించుకున్నాం? ఎవరింటికని వెళ్తే ఎందుకలో అడుక్కోవాలి మనం. మనకి ఏం బాధ్యత? పిల్లలు ఎవరింటికని వెళ్ళి పని మనకి ఏంటి? అయితే అమ్మా, అంత చిన్నపిల్లగాడు అంత క్రూరంగా చిన్నపిల్లని చంపేయడం అనేది ఎలా చూసుకోవచ్చు? అబ్బాయి అంటే అబ్బాయి ఒకటి చేయడండి, వెనకాల ఎవరో ఉన్నారు బ్యాక్ నుండి. అబ్బాయి ఒకటి చేయలేడు కదా అంత పని. అబ్బాయి ఒకటి చేయలేడు, వేరే వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఉండే ఉంటారు. ఉండకంటే కానీ ఒకటి చేయలేడు కదండి. ఏ పని అవ్వదు. పోలీసులు ఒక్కడే దొరుకుతారు, వాళ్ళు దొరుకుతారు. ఒకరు దొరుకుంటారు. ఎప్పుడు చూడలేదు. మేము గల్లుకు రాము ఎక్కువ. ఎలా ఉంటదమ్మా అసలు ఏరియా పరిస్థితి? ఏమన్నా తెలదండి, గల్లీలోకి ఎక్కువ రాము. ఏరియా పరిస్థితి, మీరుండే గల్లీల పరిస్థితి ఎలా ఉంటుంది? ఏమో అంతే చెప్తాం. ఈ గల్లీలోకి రాము. వచ్చి వాళ్ళంతా ఆలే ఉంటారు. ఆ గల్లీలో అవును అడగని చెప్తుంది. అమ్మాయికి న్యాయం చేయాలంటే ఏం చేద్దామంటారు? అబ్బాయిని జైల్లో పెట్టారనుకోని మళ్ళీ వస్తాడు. రావడానికి గ్యారెంటీ ఉందా? వస్తాడు, 2 సంవత్సరాలు ఉంచుతాడు. ఆడు మళ్ళీ ఆడు పని మామూలు చేసుకుంటాడు. వాళ్ళు ఇంకోటి చంపడానికి గ్యారెంటీ ఏంటాడు? ఒకసారి ఒక అమ్మాయిని పాడు చేశారని 4 పిల్లలు చంపేశారు కోర్ట్ లోని. ఈయన కూడా అది చంపేయాలి. అయితే వాళ్ళ అమ్మ నాన్నకి ఏం చెప్తాం అనుకుంటారు? ఇప్పుడున్న జనరేషన్ అమ్మ నాన్న కూడా ఏం చెప్తాం అనుకుంటున్నారు? అమ్మ నాన్న అంటే ఒకటండి, ఆ పిల్ల పోయాలి. అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారు. అది ఆ పిల్లని ఎలా తీసాడు, ఈ పిల్లని కూడా అలా తీస్తేనే సమానం జరుగుతుంది. రేపు పొద్దున్న వేరే పిల్ల మీద చెయ్యాలని భయపడతారు పిల్లలు.